तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर के जाए यूथ लीडर तलस्सनी साई किरण यादव ने आज नेशनल और इंटरनेशनल लेवल पर खेलने वाली एक खातून खिलाड़ी की इमदाद। बताया गया कि वैष्णवी महेश को 2 लाख रुपए की इमदाद तलस्सनी ट्रस्ट की जानिब से आज वेस्ट मारटपल्ली में दी गई। इस सिलसिले में बताया गया कि कॉमनवेल्थ पावर लिफ्टिंग चैम्पियनशिप्स जो कि साउथ अफ्रीका में 4 अक्टूबर से 13 अक्टूबर तक मुनक्किद होने वाली है, इस सिलसिले में इस उम्मीदवार को खिलाड़ी को वहां जाकर खेलने के सिलसिले में उन्होंने उनकी मदद की। बताया गया कि स्किल्ड स्पोर्ट्स पर्सन को वो इस तरह की मदद करते आए हैं। इस मौके पर इस खातून वेटलिफ्टर ने भी कहा कि वो उम्मीद ही नहीं बल्कि पूरी कोशिश करेगी कि मुल्क का नाम रोशन करे और इनकी जानिब से की जाने वाली किरण यादव की इस मदद को वो ज़रूर याद रखेगी। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। వైష్ణవి, నేను పవర్ లిఫ్టర్ని. నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయన్న దాంట్లోనే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ నేను లిఫ్టింగ్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ప్రాపర్ కిట్ లేకుండే, అయితే సాయన్న అప్పుడు హెల్ప్ చేస్తుండే కిట్. ఆ కిట్ ద్వారానే ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 9 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. ప్రతి నేషనల్ మెడల్కి కూడా ఒక సెంటిమెంట్. అన్న దగ్గర వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే డెఫినెట్లీ నెక్స్ట్ నేషనల్లో పక్కా మెడల్ ఉంటుంది. అట్లా అని చెప్పి అదే కొనసాగుతుంది. ఇంకా ఎన్నో నేషనల్స్లో నాకు ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చింది, కానీ డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్ చాలా నేషనల్స్, జూనియర్ నేషనల్, వరల్డ్ ఛాంపియన్షిప్, రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీలో మెడల్ కొడితే ఫీజు ఛాన్స్ ఉండే. అది కొన్ని నామినేషన్స్ వల్ల దానివల్ల కొన్ని డిలే అయ్యి అందులో కూడా నా సెలెక్షన్ డ్రాప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో కూడా సాయన్న వల్లనే వెళ్తున్నా. ఆ స్టేట్మెంట్ అయితే నేను డెఫినెట్లీ సంతోషదాయకమైన రోజు నాకు. నా చెల్లెలు వైష్ణవి దాదాపుగా మా జర్నీ 4-5 years బ్యాక్, దాదాపు దానికన్నా ఎక్కువనే అనుకుంటా. తను ఎప్పటి నుండి అయితే ఈ స్పోర్ట్ని ఎంచుకుందో పవర్ లిఫ్టింగ్ని, అప్పటి నుండి సపోర్ట్ చేయడం జరిగింది. దేవనే నమ్మకం ఉంది ఏదో రోజు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది తప్పకుండా, అక్కడ కూడా మెడల్ సాధిస్తుంది ఇండియా కోసం అనే నమ్మకం దేవనే ఉండింది నాకు తన పైన. లక్కీగా ఈరోజు పవర్ లిఫ్టింగ్కి సెలెక్ట్ కావడం, రాఖీని పురస్కరించుకోవడం, నేను కూడా తన క్యాంపెయిన్ రన్ చేసింది. నాదే పొరపాటు, మళ్ళీ నేను లేట్గా చూస్తాను చేస్తే మేము వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో కామన్వెల్త్లో పార్టిసిపేట్ చేసి మెడల్ తెస్తానని. సో నేను ఫోన్ చేసి తనకి నీ ఇంటికి రావడానికి ఎందుకు లేట్ చేసినాను చెప్పి, తప్పకుండా రావాలి, నా దగ్గర తీసుకుని వెళ్ళు, ఎంత ఎక్స్పెండిచర్ అయినా కూడా నేను ఉన్నాను నీకు అని చెప్పి. ఎందుకంటే ఈ రీసెంట్గా కూడా ఒలింపిక్స్ జరిగింది. భారతదేశము 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశము 71st పొజిషన్కి వచ్చేది. కాబట్టి స్పోర్ట్స్ని మనము ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ప్రతిభ చూపించే స్థాయిలో ఉన్న అథ్లీట్స్ ఉన్నారు మన దగ్గర. ఇట్లాగే సపోర్ట్ కావాల్సిన ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా సరౌండింగ్స్లో, నేబర్హుడ్లో స్పోర్ట్స్ కోసం ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ భారతదేశము నంబర్ 1 పోయే స్థానం. చైనా జనాభా కూడా మనంతనే ఉంటుంది, కానీ వాళ్ళు వరల్డ్లో నంబర్ 2 ఉన్నారు. సో ఇండియాకి ఇటువంటి సిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తప్పకుండా మనందరం కాపాడుకోవాలి. ఈసారి తలసాని ట్రస్ట్ ద్వారా తనకి కావాల్సిన ఎక్స్పెండిచర్ చేయడము, తలసాని ట్రస్ట్కి కూడా చాలా సంతోషం. ఎందుకంటే మెడల్ సాధించాలి అన్న ప్యాషన్ ఉన్న అథ్లీట్ తను. కంపల్సరీగా ఈ పవర్ లిఫ్టింగ్ కామన్వెల్త్లో సౌత్ ఆఫ్రికాలో తను గెలుస్తుందని నాకు కంప్లీట్ నమ్మకం ఉంది. గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి మీడియా ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.